భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 11వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇలా బోధిస్తున్నారు. ఎవ్వరూ కూడా ఏవైతే దుఃఖింప తగనివో అంటే నిత్యం మార్పు చెందుతూ ఉన్న ఈ భౌతిక జీవితము, తరువాత సంభవించే మరణము, వీటి గురించి దుఃఖించకూడదు. జ్ఞాని అయిన వారెవరూ జరిగిపోయిన దాని గురించి కానీ తన నుండి దూరమైన దాని గురించి కానీ దుఃఖించరు. ఇంకా పరమహంస యోగానంద గారు ఏం చెబుతున్నారంటే, ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధితో ఉండాలి. మనం ఏమి మాట్లాడుతున్నామో దానిని మనం ఆచరించాలి. జ్ఞాని ఎప్పుడు వర్తమాన క్షణంలో ఉంటాడు కానీ గతించిన దాని గురించి కానీ భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కానీ దుఃఖించడు. ఇదే ఒక జ్ఞాని యొక్క మార్గము. ప్రతి ఒక్కరిని అద్భుతంగా జీవించండి, వర్తమాన క్షణంలో ఉండండి అని బోధిస్తున్నారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 11వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.